హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఈరోజు డే 7 అన్నమాట. అంటే ఎపిసోడ్ 8 సండే ఎపిసోడ్ ఎలిమినేషన్ ఎపిసోడ్ అన్నమాట. ఈరోజు మెయిన్ వచ్చి హైలైట్లు చెప్తాను. ఫస్ట్ స్టార్టింగ్ నాగార్జున గారు రాగానే తనుజ గారిని లేపి నిన్న మిగిలిపోయిన బాసులు 4 ఉన్నాయి కదా, ఈ 4 నువ్వు ఏ బాస్ చెప్పు, ఆ బాస్ ఓపెన్ చేస్తా అంటే 4 అని చెప్తుంది తనుజ. 4 ఓపెన్ చేస్తే అందులో ఏమి ఉండదు. అందులో ఏం లేకపోతే నాగార్జున గారు ఏమంటారంటే, ఇందులో ఏం లేదంటే మీకు ఎవరికైనా హౌస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి చెప్పండి, దాని మీద డిస్కషన్ చేద్దాం అంటే తనుజని అడుగుతాడు ఫస్ట్ నాగార్జున గారు. నాగార్జున అడిగితే తనుజ ఉంటే అదే మాస్క్ మ్యాను నామినేషన్లో అన్నాడు కదా, ఆ మాట గురించి చెప్తే అది అయిపోయిందమ్మా, వదిలేయి, ఇంకా మ్యాటర్ వదిలేస్తే అది అయిపోయింది, సాల్వ్ అయిపోయింది, అది కాక ఇంకేమన్నా ఉన్నాయంటే ఏం లేవు సార్ అంటే, తర్వాత షష్ఠి వర్మ గారు లేస్తారన్నమాట. అదే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్. తను లేచి, సార్ ఇలా నాకు హెల్త్ బాగోకపోయినా యాపిల్ అడిగితే ఇయ్యలేదు, కానీ వేరే కంటెస్టెంట్కి బనానా ఇచ్చారు, అది ఎక్కడ రూల్ సార్, కొంతమందికి ఒక రూలు కొంతమందికి ఒక రూల్ పాటిస్తున్నారు అంటే ఫేవరిజం చూపిస్తున్నారు అని అంటే, అప్పుడు ఇంకా నాగార్జున సార్ లేపి అడుగుతారు. అప్పుడు ఇది ఫస్ట్ మర్యాద మనిషిని అడుగుతారన్నమాట. మర్యాద మనిషిని అడిగితే మర్యాద మనిషి ఉంటాడు కదా, అతన్ని లేపి అడిగితే ఎందుకు ఇవ్వలేదంటే, సార్ మేము డిస్కషన్ చేసుకున్నాము ఇవ్వకూడదని అంటే, అయితే బనానా ఎందుకు ఇచ్చారంటే, అప్పుడు ప్రియా లేసి, సార్ నేనే సార్ ఇచ్చింది అంటే, నేను ఇచ్చాను సార్, అందరికి ఇచ్చాను, షష్ఠి వర్మ గారు నన్ను అడగలేదు, అడిగినట్టు గుర్తులేదు అంటే, నీకు మతిమరుపు వచ్చినట్టుందమ్మా, కొంచెం చూసుకో, ఆలోచించుకో అని చెప్పి ఇండైరెక్ట్గా కొంచెం కోటింగ్ ఇచ్చాడన్నమాట. అలాగే మీరు ఏదైనా రూల్ పెట్టుకుంటే ఆ రూల్ని పక్కా పాటించండి, ఇలా కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా అలా కాదు అని అంటాడు. అప్పుడే సంజన గారు లేసి, సార్ నాకు చిన్న డౌట్, నేను ఇంటికి కెప్టెన్ అయినా, నా పవర్స్ నాకు ఎంతో చెప్పండి, వీళ్ళు నా మాట వినట్లేదు అన్నప్పుడు చెప్తా నాగార్జున సార్, మీరు ఇంటి కెప్టెన్, మీరే అందరికీ హెడ్, ఈ ఓనర్స్ కూడా మీరు చెప్పినట్టు చెయ్యాలి అని చెప్పి, అలాగే బిగ్ బాస్ నిన్న ఫుడ్ హరీష్ గారు ఓన్ ఫుడ్ వండుకున్నప్పుడు మీ పేరే కదా చెప్పింది అంటే, మీరు ఇంటి కెప్టెన్, మీరు ఏది చెప్తే అది చెయ్యాలని చెప్పి ఫుల్ పవర్స్ ఇచ్చేస్తాడన్నమాట నాగార్జున గారు. ఇంకా దాంతో సంజన గారు ఫుల్ హ్యాపీ, ఇంకా రేపటి నుంచి ఫుల్ గొడవలు అవుతాయి. ఇంకా ఆ తర్వాత ఇదే మళ్ళీ నాగార్జున గారు తనుజ గారు లేపి ఇంకో బాస్ చెప్పమంటే 2నో 1నో చెప్తుంది. అప్పుడు బనానా ఓపెన్ చేసి అంటే, సార్ వద్దు సార్ అంటే, ఇంక అప్పుడు వీడియోలు చూపిస్తారు అందరు ఫస్ట్ తనుజ వీళ్ళు దొంగతనం చేసి చూపిస్తే, ప్రియా అంటే, సార్ మాకు తెలుసు సార్ వీళ్ళు ఇలాంటివి చేస్తారంటే, అమ్మ వీళ్ళే కాదమ్మా చాలామంది దొంగలు ఉన్నారని చెప్పి అప్పుడు హరీష్ గారిని లేపి, ఫస్ట్ హరీష్ గారు చాలా ఫ్లోరసైన్కి చాలా హెల్ప్ చేశారు అని చెప్తే హరీష్ గారు కొంచెం నవ్వుతారు అన్నమాట. అప్పటిదాకా హరీష్ గారు చాలా డల్గా లోలో ఉంటాడు, ఆయన ఫేస్లో నవ్వే రాదు, కొంచెం నవ్వుతుంటే అప్పుడే ఇంకా వీడియో చూపిస్తాడు, థమ్సప్ బాటిల్లో పోసేది అదంతా చూపించి, అందరూ దొంగలే అంటే అప్పుడు హరీష్ గారు అంటారు, సార్ ఒకరిని తల కొట్టే వాళ్ళు ఉంటే వాళ్ళని తల కొట్టే వాళ్ళు ఇంకోళ్ళు వస్తారు సార్, తను చేసింది నేను చేసి అంటే, అదే అమ్మ బీజన్ సంజన కార్ నుంచి వచ్చిందని చెప్పి, ఇంకా ఆ తర్వాత మిరా టీం వస్తుంది, వాళ్ళతో మాట్లాడి ఒక గేము జస్ట్ బొమ్మలు గీసి పాటలు, అది రొటీనే. ఆ తర్వాత మెయిన్ ఇది భరణి టీము ఇమాన్యుయల్ టీము రెడ్ బ్లూ అని చెప్పి వీళ్ళకి టీం పెట్టి వీళ్ళలో ఒకళ్ళు ఓనర్ అయ్యేటట్టమాట. అంటే టెన్నర్స్లోంచి మొత్తం 9 మంది కదా, ఒకళ్ళు ఫోలార్ సైని గారు సంచాలకులు, ఇటు హిమాలయ టీం ఒకటి ఉంటుంది, భరణిగా టీం ఉంటుంది. భరణిగా టీంలో వచ్చేసి తనూజ, అది షష్ఠి వర్మ, రామ్ రాథోడ్, భరణి గారు ఉంటాడు. ఇటు హిమాలయ టీంలో వచ్చి మిగతా వాళ్ళంతా ఇమాన్యుయల్ గారు, రీతు వర్మ, ఇది అదే సంజన గారు, వీళ్ళందరూ ఉంటారన్నమాట. అదే మన సుమన్ శెట్టి గారు వీళ్ళు ఉంటారు. వీళ్ళు గేమ్ అయితే సూపర్గా ఆడారు. ఒక్కొక్కరు గేమ్ వచ్చేసి దాంట్లోంచి పేపర్లు వస్తాయి, ఆ పేపర్ మీద వీళ్ళు ఓట్ వేసుకోవాలి, వేసి వాలెట్ బాక్సులు వేయాలన్నమాట గేము. అక్కడ భరణి గారు కానీ మనుషుల్ని లాగి పడేసిండ్రు అన్నమాట. రీతు చౌదరి గారిని అయితే ఇలా పెట్టి లాగి పడేస్తే కింద పడుతుంది, కానీ తను ఏమీ ఫీల్ అవ్వకుండా మళ్ళీ లేచి గేమ్ ఆడుతుంది. వాళ్ళు లాగడం కానీ అవన్నీ చేస్తారు. అలాగే తనుజ గారు అయితే తెలివిగా వీళ్ళు పక్కన వాళ్ళు ఏం చేస్తారంటే వాలెట్ పేపర్లో వేస్తారు బాలెట్లు, కానీ పూర్తిగా పైకి ఉంటాయి. దాంతో ఏం చేస్తారు, తనుజ గారు అవి తీసేసి చించేసి పక్కకు వేసేస్తారు. దాంతో వీళ్ళకి చాలా ఓట్లు తక్కువ వస్తాయి అన్నమాట. అంటే వీళ్ళ పేపర్ల కౌంట్ తక్కువ ఉంటుంది, వీళ్ళది ఎక్కువ ఉంటుంది. లాక్కోవడాలు కానీ భరణి గారు కానీ రామ్ రాథోడ్ కానీ అలాగే ఇమాన్యుయల్ కానీ వీళ్ళందరూ ఆడారు. అలాగే రీతు చౌదరి కానీ అయితే ఈ గేమ్లో రీతు చౌదరి తనుజ వీళ్ళిద్దరు గేమ్ అయితే బాగా ఆడారు. మెయిన్ రీతు చౌదరి లాగి కింద పడేసిన దాన్ని ఇష్యూ చేయలే. అంటే ఇప్పుడు లాగి కింద పడేయగానే పక్క అమ్మాయి కింద పడేయగానే దెబ్బలు తగులుతాయి, అది చాలా ప్రాబ్లం అవుతుంది కదా, కానీ అదేం గొడవ చేయకుండా లేచి ఎమ్మడే గేమ్ ఆడింది.
అంటే ఎటువంటి ఇష్యూ చేయకుండా ఏమీ చేయకుండా కనీసం తర్వాత గేమ్ అయిపోయినాక కూడా దాని గురించి మాట్లాడలే. ఇంకా అలా వీళ్ళు గెలిచారు. రెడ్ టీం, బర్నీ టీం గారు గెలిచారన్నమాట. వీళ్ళందరూ బాగా ఆడారు. బర్నీ టీం గెలిస్తే అప్పుడు నాగార్జున గారులే ఇప్పుడు వీళ్ళల్లో ఎవరు పర్మనెంట్ హౌస్ ఓనర్ అవ్వాలనేది సంచాలక్ అండ్ ఓడిపోయిన నలుగురు నిర్ణయించాలంటే ఫ్లోరా సైని గారు ఏమో షష్ఠి వర్మ పేరు చెప్తారు, ఎందుకంటే తనకు బాగా క్లోజ్ కాబట్టి. తర్వాత ఇమాన్యుల్ కానీ, రీతు చౌదరి, సంజన, సునీల్ శెట్టి గారు, ఈ నలుగురు వచ్చి భరణి గారి నేమ్ చెప్తారన్నమాట. అయితే భరణి గారి నేమ్ చెప్పిన తర్వాత భరణి గారు సెటిల్ అదే హౌస్ ఓనర్గా పర్మనెంట్ అయిపోతాడు. ఆ తర్వాత నాగార్జున గారు భరణి గారికి ఒక ఆఫర్ ఇస్తాడు. నీకు సపోర్టర్గా నీకు తినిపించడానికి కాఫీ తాగించడానికి ఒక అసిస్టెంట్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తే ఆయన భరణి గారు ఎవరిని తనుజా గారిని సెలెక్షన్ చేసుకుంటాడు అన్నమాట. ఎందుకంటే తనుజా గారు భరణి గారు ఇద్దరు కిచెన్లో ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య అన్న చెల్లెల బాండింగ్ చాలా బాగా ఏర్పడతారు. వాళ్ళిద్దరు తనుజా గారు అప్పుడప్పుడు తినిపించడం, అన్న అని పిలవడం, వాళ్ళ మధ్య కొంచెం బాండింగ్ ఉంటుంది. ప్లస్ తను కిచెన్లో ఉంటుంది. తర్వాత భరణి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మిగిలిన వాళ్ళందరూ వేరే డ్యూటీలు చేస్తుంటారు కదా, మీరు ఆ డ్యూటీలు చేస్తూ మళ్ళీ నా దగ్గరకు వచ్చి తినిపియాలి తాపియాలి అంటే అది మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే తనుజ అనుకో మేమిద్దరం ఒకేసారి కిచెన్లోనే ఉంటాం, అప్పుడు తనకి ఈజీ అవుతుంది నాకు తినిపించడానికి తాపియడానికి. అందుకే నేను తనుజ గారిని సెలెక్షన్ చేసుకున్నాను అని చెప్తాడు. అలా ఇంకా అది అయిపోతుంది. సెలెక్షన్ ప్రాసెస్ అయిపోయినాక ఇంకా ఓకే అయిపోయినాక ఇంకా నా ఎలిమినేషన్. దాని మధ్యలో ఆల్రెడీ జరిగినాయి, కొంతమంది సేవ్ చేయడం. ఫ్లోరా సైని గారిని ఏమో ఫ్రీ బర్డ్ అని చెప్పి సేవ్ చేస్తాడు. అలాగే సునీల్ శెట్టి గారిని కూడా మర్చిపోయి ఈ మధ్యలో సంజన గారిని సేవ్ చేస్తారన్నమాట. సేవ్ అవగానే నాగార్జున గారు అడుగుతారు, ఎవరో అన్నారు కదమ్మా నువ్వు ఈ వారం ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు అంటే, చాలామంది అన్నారు సార్ అంటే దాన్ని ఒక ఫన్ వేలో అనేస్తారన్నమాట. ఆ తర్వాత ఫ్లోరా సైని గారిని ఏమో ఆ బ్లౌడ్ ఫ్రీడమ్ ఉంది కదా దాంతో సేవ్ చేసి, తర్వాత మళ్ళీ సునీల్ శెట్టి గారిని క్యారేజీతో సేవ్ చేస్తారు. రీతు చౌదరిని కూడా క్యారేజ్ దాంట్లో సేవ్ చేస్తే ఎమ్మడే వెళ్ళి తనుజాకి వెళ్ళి ముద్దు పెడుతుంది. సార్ 1 minute సార్ అని ముద్దు పెడితే, ఏందమ్మా అంటే నా కోసం ప్లేయర్ చేసింది సార్, నేను సేవ్ అవ్వాలని ప్లేయర్ చేసింది అందుకే అంటే, అబ్బో పర్లేదు మీ ఇద్దరు బాగా కలిసిపోయారే అని అన్నాడు నాగార్జున గారు. రియల్గా వాళ్ళిద్దరు బాగా కలిసిపోయారు, చూడాలి ఇంకా రాను వాళ్ళు రియల్గా ఫ్రెండ్షిప్ ఉంటుందా లేదా మళ్ళీ ఏమైనా డిస్టర్బెన్స్ వస్తాయో లేదో తర్వాత తెలుస్తుంది రాను గేమ్లో. ఇప్పటికైతే ఇద్దరు కలిసిపోయారు, ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయి వాళ్ళిద్దరు బాగా కలిసిపోయారు. ఇంకా సునీల్ శెట్టి గారు సేవ్ అవ్వగానే ఆడియన్స్ కూడా క్లాప్స్ కొడతారు. నాగార్జున గారు అంటారు, నీకు తెలుసా ఇక్కడ ఆడియన్స్ అందరూ నువ్వు సేవ్ అవ్వగానే క్లాప్స్ కొట్టారు, నీ మీద చాలా హోప్స్ ఉన్నాయి, నువ్వు నీ హోప్స్ నిలబెట్టుకోవాలి, గేమ్ బాగా ఆడాలంటే. సార్ ఆడతా సార్, ఇప్పటి నుంచి బాగా ఆడతాను, నిరూపించుకుంటాను అన్నాడు. చూడాలి ఎందుకంటే ఆయన అసలు డల్గా ఉన్నాడు. ఇంకా తర్వాత షష్ఠి వర్మ గారు ఎలిమినేట్ అయిపోతారు. షష్ఠి వర్మ డిమాన్ పవన్ నిల్చోబెడతారు. డిమాన్ పవన్ అయితే చాలా భయపడ్డాడు అన్నమాట. షష్ఠి వర్మ అస్సలు భయపడలే. వాళ్ళు డాన్సెస్ వస్తారన్నమాట, వాళ్ళు తీసుకుపోతారు. తను ఏం భయపడలే, వెళ్ళేటప్పుడు కూడా ఏడవలే. ఇంకా వెళ్ళింది స్టేజ్ మీద, ఏం పర్లేదు సార్ నాకు ఏది ప్రాబ్లం కాదు, నేను అన్నిటికీ రెడీ అయినది. తర్వాత ఏవి చూపించిన తర్వాత ఒక టాస్క్ పెట్టాడు నాగార్జున గారు. నలుగురు ఫేకు, అది కెమెరా కోసం నటించే వాళ్ళు నలుగురు, ఒరిజినల్గా ఉండేవాళ్ళు నలుగురు పెట్టమంటే నేను భరణి గారిని పెడతాను అనుకున్నా, కానీ షాక్ అయినా. ఒరిజినల్గా ఉండే దాంట్లో ఏమో ఫస్ట్ రామ్ రాథోడ్ని పెట్టింది. సరే తన టీం తన క్లోజు, అమ్మాయి అబ్బాయి అని ఏం చూడు సార్, అందరూ ఈక్వల్గా చూస్తారు, రామ్ రాథోడ్ చాలా మంచి ఫ్రెండు అని చెప్పి పెట్టింది. తర్వాత మర్యాద మనిషి పెట్టింది. సర్లే మర్యాద మనిషి తనతో క్లోజ్ ఉంటాడు అందుకని పెట్టింది అనుకున్న. తర్వాత మాస్క్ మెహందీ పెట్టింది. మాస్క్ మెహందీ పెట్టిన రీజన్ ఏంది, తనకోసారి దెబ్బ తగిలితే కట్టు కట్టాడంట, అందుకని పెట్టిందంట. తర్వాత 4th వచ్చి ఫ్లోరా సైని గారిది పెట్టింది. ఫ్లోరా సైని గారిది ఓకే పర్లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరు క్లోజ్గా ఉన్నారు, బాగా మాట్లాడుకుంటారు, పెట్టింది. నేను షాక్ అయింది మాస్క్ మెహందీ పెట్టినందుకు షాక్ అయినా. దేనికంటే ఇప్పుడు భరణి గారిని ఫేక్ అని పెట్టింది. అది ఎందుకు పెట్టిందంటే, ఫస్ట్ రీతు చౌదరిది పెట్టింది ఫేక్ అని, కెమెరా కోసం నటిస్తుంది, డబల్ స్టాండ్ అని. దానికి ఎందుకు పెట్టిందో మనకు రీజన్ కూడా తను క్లియర్ చెప్పలేదు. తర్వాత తనుజా గారిది పెట్టింది ఎగ్గు విషయంలో. ఎగ్గు తనకు తెలిసి కూడా చెప్పలేదు సార్, దానికి నేను అట్టయ్యాను, మన టీమే మనని మోసం చేస్తే ఎలా అని అట్టయ్యాను ఎగ్గు విషయంలో నేను చెప్పింది. సరేలే తనుజ గారికి తనకంత ర్యాప్ లేదని, ఎందుకంటే ఏవీలో కూడా ఒక చిన్న గొడవ జరుగుతుంది, అది మనకి ఎపిసోడ్లో వేయలేదు, లైవ్లో జరిగింది. సరే ఆ విషయం కూడా భరణి గారిని చెప్పి నేను ఒక సొంత అన్న అనుకున్నాను, నాకు అన్న లేడు, అన్న అనుకున్నానని చెప్పి కాసేపు ఏడుస్తుంది. మళ్ళీ వచ్చి
మీరు నా ట్రస్ట్ పోగొట్టారు, మీకు తెలిసి కూడా మీరు చెప్పలేదు, అది నాకు నచ్చలేదు అని చెప్పి ఏడుస్తుంది. నాకు ఇక్కడ అర్థం కాలేదు. ఇప్పుడు భరణి గారు చెప్పలేదు, ఓకే. ఇప్పుడు మీరు మాస్క్ మ్యాన్ పెట్టిండ్రు, మాస్క్ మ్యాన్ కూడా తప్పులు చేసిండుగా, ఆయన థమ్స్అప్ దొంగతనం చేసిండుగా, అమ్మాయిల గురించి బ్యాడ్గా మాట్లాడితే మీరు కూడా చెయ్యెత్తి అతను తప్పన్నారుగా. అప్పుడు అతన్ని మీరు ఒరిజినల్ ఫేక్ కాదు జెన్యున్ని ఎలా పెడతారు? జస్ట్ ఏదో ఒక అబద్ధం, అది కూడా ఆయన ఆమె తింటది, ఆమెకి హెల్త్ బాగాలేదని మంచి కోసం చేస్తే అది ఆయనకు రివర్స్ అయింది. అలా భరణి గారి గురించి చెప్పి కొంచెం బాధపడింది. భరణి గారు కూడా ఐ లవ్ యూ షష్ఠి, నువ్వు మై సిస్టర్, ఐ మిస్ యూ అని చెప్తాడు. తను కూడా కొంచెం బాధపడుతుంది అన్నమాట, ఏడుస్తుంది. ఎందుకంటే భరణి గారిని రియల్గా తన అన్నలాగే అనుకున్నది, భరణి గారు కూడా ఓన్ సిస్టర్ లాగే అనుకున్నాడు. అందుకే గేమ్లో కూడా తన టీంలో జాయిన్ చేసుకున్నాడు అన్నమాట భరణి గారు. ఇంకా అలాగే అది అయిపోయినాక తనకు ఒక బాంబు ఇస్తాడు అన్నమాట. ఈ హౌస్లో నీ పని అంటే తను స్లీపర్ కదా, ఊడ్చే పని కదా, తను వెళ్ళిపోతే ఇంకెవరు చేస్తారంటే సునీల్ శెట్టి గారు ఖాళీగా ఉన్నారు, ఏ పని చేయట్లేదు సార్, తను చేస్తాడని చెప్తుంది. ఓకే అనేస్తాడు. ఇంకా ఆ తర్వాత అయిపోతుంది షో, బిగ్ బాస్ అయిపోయింది, అందరికీ బాగా చెప్తాడు. రేపు నామినేషన్స్ ప్రోమోలో వచ్చేసి తనుజ గారు మాస్క్ మ్యాన్కి నామినేట్ చేసింది, అలాగే ఫ్లోరాసిన్ కూడా నామినేట్ చేసింది, అలాగే మర్యాద మనిషి గారు వచ్చి భరణి గారు నామినేట్ చేశారు. రేపు ఫుల్ డీటెయిల్స్ వస్తాయి, ఎవరెవరు నామినేట్ అయ్యారో కూడా చెప్తాను ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు షష్ఠి వర్మ గారు ఫేకు జెన్యున్ అని పెట్టిన లిస్టు కరెక్టా కాదా అనేది కూడా కామెంట్ చేయండి. మీ దృష్టిలో ఎవరు ఫేకు ఎవరు జెన్యున్ అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది, నాగార్జున గారు బాగా చేశారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఇంతకుముందు ఫస్ట్ వీక్ ఎపిసోడ్ అంతగా ఏముండదు, కానీ ఈసారి ఫస్ట్ వీక్ శనివారం బాగా క్లాస్ పిక్కారు. ఈ సండే దాంట్లో కూడా చాలా బాగా చేశారు. మధ్యలో ఆ మిరాయి టీం వచ్చి అది రొటీన్ అయింది, కానీ మిగతా అంతా బాగుంది. అలాగే భరణి గారు గేమ్ అయితే చాలా బాగా ఆడారు. భరణి గారు, రీతు చౌదరి, తనుజ గారు వీళ్ళందరూ గేమ్ బాగా ఆడారు. వీళ్ళల్లో గేమ్ స్పిరిట్ అయితే ఉంది, నాకైతే బాగా నచ్చింది. మీకు ఆ గేమ్ అనేది ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.